హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు కురనున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కోస్తా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతుంటే అండమాన్లో ఏర్పడినటువంటి మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాయలసీమ, కర్ణాటక భాగాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి. నెల్లూరు జిల్లాలో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం ఉంటుంది. ప్రకాశం, గుంటూరు, ఆ తర్వాత పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో పొడి వాతావరణం కొనసాగుతుంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షపాతం ఉంటుంది ఇవాళ రేపు కూడా. నైరుతి రుతుపవనాలు కూడా కేరళ తీరాన్ని తాకనున్నాయి ఈ నెల 27న. దీంతో మాన్సూన్ కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలకి. ఇక ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలున్నాయి. మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ భాగాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా గాలిదుమ్ములతో కూడినటువంటి వర్షాలు మరొక 4 రోజుల పాటు కొనసాగుతాయి. దీంతో ఎల్లో అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. 2 వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో వర్షాలుంటాయి. థ్యాంక్ యూ.